అందరికీ నమస్తే. ఈరోజు ఈ పెద్ద వంకాయతో ఇంతకుముందు నేను చాలా 5, 6 వీడియోల్లో దీంట్లో చాలా చాలా రకాలు చేశాను. ఇప్పుడు ఇది ఒక వెరైటీ అండి. చూడండి, ఇలా చీలికలుగా కోసుకోవాలి. ముందుగా శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇలా చీలికగా కోసుకోవాలండి. ఎన్ని చీలికలు వస్తే అంత సన్నగా కోసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చీలికలుగా ఉండాలి. దీన్ని ఇప్పుడు వేయించాల్సిన అవసరం ఉంటుంది. పిండిలో ముంచి దీనికి పిండి తయారు చేయాలండి. ఆయిల్ పెట్టాను. ఎక్కువ ఆయిల్స్ అవసరం లేదు, కొంచెం షాలో ఫ్రై లాగానే చాలు. ఇప్పుడు దీనికి పిండి కలపాలండి. ఇదిగోండి, దీంట్లో ఉప్పు, కారము, మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ బేసన్ ఆట వేసుకుంటున్నాను, శనగపిండి. దీంట్లో ముంచి అది చేస్తారు కాబట్టి కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటానండి. అంటే ఇది కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా వాము కూడా వేసుకుంటున్నానండి. శనగపిండి కలుపుతున్నాం కాబట్టి మనం కడుపుకి, స్టమక్, డైజెషన్కు బాగా పనిచేస్తుంది. మొత్తము పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకున్నాం కాబట్టి నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం పలచగానే ఉండాలి, బజ్జీలలాగా కాదు. అంటినట్టు ఉంటుంది అనమాట. కొంచెం పలచగా ఉంటుందండి. బజ్జీల పిండి కంటే కొంచెం పలచగా ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అన్నమాట. ఇప్పుడు అయిపోయింది. పిండి పూర్తి కలిపేసినాము. పూర్తిగా ఉప్పు, కారము అంతా బాగా కలిసిపోయింది అనమాట. ఇప్పుడు అంతా చేసి ఇప్పుడు ఇది ముంచి ఇందులో వేయాలండి. ఇది ఆయిల్ పెట్టాను, వేడెక్కుతుందండి. ఆయిల్లో ఇప్పుడు వీటిని ఇలా ముంచేసేయాలండి. ఇది పూర్తిగా మునగాలి. పెద్ద పెద్ద పాత్రలు వేసుకోవాలండి. ఇది ఇవ్వండి. ఇలా మంచి ఆయిల్ వేడెక్కిందండి. ఇలా వేసుకోవాలన్నమాట. ఇది 3 times వేసుకుందాము. అంత ఒకేసారి వేసుకోవాలంటే చాలా నూనె పడుతుందండి. అందుకని ఒక్కొక్కసి వేగిన తర్వాత ఒక్కొక్కటి తీద్దాము. ఇలాగా ఇవి వేస్తాను నేను. ఇవి వేసి పెట్టేస్తాను. ఇది చూడండి, ఇలా ఒకవైపు వేగిన తర్వాత మనము పట్టకాయతో కొంచెం టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా బజ్జీలు అంటే బజ్జీ కూడా కాదు, ఇది బజ్జీ టైప్ లాగా లాంటిదే వస్తుంది. ఇది పల్చది, కొంచెం సపరేట్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఇది బెంగాలీ ఆ సైడ్ చేసేసుకుంటారండి. అక్కడ చూసాను నేను, అందులో చూసి బాగుందనిపించింది, అందుకని చేసి చూపిస్తున్నాను అన్నమాట. అలాగే ఈరోజు చింత చిగురు పప్పు అండి. ఈరోజు లంచ్లో చింతచిగురు మా టెర్రస్ గార్డెన్ నుంచి కోసుకొచ్చాను. అది ఫ్రెష్ది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వంకాయ అంతా బాగా ఇదయ్యేట్టుగా తీసుకొని చేసుకోవాలండి. ఇది
మనము చాలా 3 ఒకేసారి వేసుకున్నామంటే ఎక్కువ నూనె ఎక్కువ వేయాల్సి వస్తుందండి కడాయి మునిగే వరకు. ఇలా అవసరం లేదు, మనం ఇలా అన్ని వైపులా వేగేట్టు చూసుకోవాలన్నమాట. కొంచెం మీడియం సైజులో మీడియం దీంట్లో పెట్టి వంకాయ కూడా వేగేట్టు చేసేసుకోవాలి. వేగిపోయిందండి అట్లా. ఇప్పుడు నేను పేపర్ నాప్కిన్ మీద తీసేసుకుంటున్నాను. చూడండి ఈ వైపు కూడా వేగింది బాగా. కొద్దిగా నూనె ఓడిన తర్వాత ఇలా తీసేసుకుంటున్నానండి. ఇలా వస్తుంది. ఇది కూడా ఇలాగే ముంచి వేసేయాలన్నమాట. చూడండి ఇలా ముంచి ఇలా తీసి ఇలా వేసేసుకోవాలండి. అది కూడా పట్టేట్టుగా ఉంది, వేసేస్తాను. బజ్జీలు అంటే ఇది బజ్జీ కూడా కాదండి, బజ్జీ టైపులో వస్తుంది అలాంటివి. ఇప్పుడు ఇది కూడా పెద్దదండి, ఇది కూడా అయిపోయిన తర్వాతనే వేస్తాను. చూడండి ఒకవైపు వేగింది, ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఇలా అన్నమాట. కొద్దిగా మంట తక్కువ చేసేయాలి, నేను ఎక్కువ పెట్టేశాను, కొద్దిగా మీడియంలో పెట్టాలండి. ఇప్పుడు వంకాయ కాబట్టి తొందరగా వేగిపోతుంది, పచ్చిగా ఉంటుందనే డౌట్లు అవసరం లేదండి, వేగిపోతుంది. ఇక్కడ లోపలంతా ముక్కలంతా వేగిపోతుంది అనమాట బాగా. ఇది కూడా అయిపోయింది, తీసేస్తున్నానండి. ఇప్పుడు నూనె కొద్దిగా ఓడిన తర్వాత మనం పేపర్ నాప్కిన్ మీద పెట్టేసి చూడండి. ఇది వచ్చి బ్రేక్ఫాస్ట్ గానే తీసుకోవచ్చండి, లేకపోతే మధ్యాహ్నం మనం లంచ్ మానేసి ఇది కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయను మన ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా చూడండి, ఇప్పుడు ఇది కూడా వేసిస్తున్నాను. చూడండి ఇలా ముంచి అన్ని ఈ ముక్కలకంతా పూర్తిగా తగిలేట్టుగా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇలా వేసేయడమే అన్నమాట. వేగాలండి. ఇప్పుడు చూడండి అయిపోయింది, ఇది కూడా తీసేస్తున్నాను. చూడండి ఇలా లేయర్గా వస్తుంది అనమాట. స్టవ్ కొట్టేసిన అయిపోయిందండి. ఇది దీంతో చూడండి ఇది ఇలా లేయర్గా బాగుంటుందండి. ఇది చూడండి ఇలా దీంతో వస్తుంది. అదే బజ్జీలు అయితే ఈ మునిగి మనము రౌండ్గా చేసేసుకుంటాము. ఇలా కాకుండా ఇది ఒక పల్చగా తీసి ఒక రకంగా వస్తుంది అనమాట. ఇది బైగంటికి అంటారు. ఇది లావుపాటి వంకాయలతోనే చేస్తారండి, మామూలు వంకాయలతో చేయరు. ఇది ఈ లావు పెద్దగా వస్తాయి కదా. ఇన్ని రోజులు నేను ఈ వంకాయలతో బుర్జీ కానీ బజ్జీ కానీ తర్వాత పచ్చడి కానీ ఇలా చేసిపోయాను. పెరుగుతో చేసి చాలా 5 రకాలు చేశాను. ఇప్పుడు ఈ వెరైటీ వేరేదనమాట. అదనమాట. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు,
నంచుకోవాలి. అది వేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒక మీల్ అయినా స్కిప్ చేసి ఇది తినొచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు అనమాట. 2 చేస్తే హెవీ అయిపోతుందండి, అందుకే. కానీ సాఫ్ట్గా ఉంటుంది, కరకరలాడుతూ ఉంటుందండి. చూడండి, కరకరలాడుతూ ఉంటుంది ఇది. చూసారా, ఇలా కరకరలాడుతూ ఉంటుంది, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఇది మీ పేపర్ నాప్కిన్ మీద వేసినాం కాబట్టి రిమూవ్ చేసినామంటే ఇది అయిపోతుందండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మీరు టచ్ చేశారంటే ఆల్ అని వస్తుందండి. ఆల్ మీద చేశారంటే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. లైక్ చేశారంటే చాలామందికి రీచ్ అవుతుందండి. మాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బాగుంది అను, ఇవి వంటకం బాగుంది అనిపిస్తే మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూడండి, బాగుంది అనిపిస్తే తెలపండి నాకు, మీకు బాగా వచ్చిందా లేదా అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.